మండల్ పబ్లిక్ ఇవాళ స్పెషల్ ఏమైనా తినముద్ద అవుతుంది. సో మా రాజుబాయ్ వచ్చిండు కరీంనగర్కి వెళ్ళి కుండ చికెన్ వండుతా అన్నాడు స్పెషల్. వచ్చినాం ఇప్పుడే కుండ తీయడానికి. ఈ కుండలు ఉంటాయి ఇక్కడ, అడుగుదాం మనకి ఏం రేట్ ఉన్నాయి, ఏం కుండలు అని చెయ్యమంటున్నాం. వాటర్ పోసి ఫైనల్లీ కుండ తీసుకున్నాం. ఈ స్పెషల్ మేము అనుకున్నకి పొయ్యి మీదనే కుండ చికెన్ అవుతుంది, కానీ రాజుబాయ్ గ్యాస్ పొయ్యి మీద వండుతాను ఇంట్లో, మా ఇంట్లో. ఇక అందరం తిందాం ఫ్యామిలీ కూర్చొని, చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది మీకు చెప్తాను. ముంగట రెసిపీ ఎలా తయారు చేస్తారో చూపెడతాను మీకు అందరికీ, ఓకేనా. కుండ తెచ్చిన తర్వాత మంచిగా దాన్ని కడగాలి, మంచిగా లోపల 2-3 సార్లు వాష్ చేయాలి ఓన్లీ నీళ్ళతో మంచిగా వాష్ చేసి ఒక 15 minutes గ్యాస్ పొయ్యి మీద పెట్టాలి. హాట్ చేయాలి, వాటర్ హాట్ చేసి మంచిగా ఒక 15 minutes తర్వాత మళ్ళీ పారవేయాలి. ఎల్లిపాయ అద్రక్ వేసుకొని మంచిగా ఇలా దంచాలి. ఉల్లిపాయలు తగినంత కొత్తిమీర ఇప్పుడు మనం సన్నగా ఊరి పెట్టుకున్న ఉల్లిగడ్డ అల్లం అచ్చివుడు ఏం చెప్తున్నా చికెన్ టేస్ట్ కోసము కొద్దిగా దాల్చిన చెక్క 2-3 లవంగాలు ఇలా మనం పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు పసుపు కంపల్సరీ. వాసన తీసుకొని వేయాలి. అదే మొదలు తగినంత ఉప్పు, మసాలా కలిపేటట్టు చికెన్లో కలుపుకోవాలి. మ్యారినేట్ ఎంతసేపు పెట్టాలి? 5 నిమిషాలు. ఫ్రిడ్జ్లో పెట్టాను, బయటనే పెట్టాలి. కారం వేయాలి. కారం నూనె అవసరం లేదు. కారం నూనె వేయద్దా కుండల? స్పెషల్ ఏంటి అట్లా నూనె లేకుండా చికెన్? హెల్త్కి మంచిదా? మరి టేస్ట్ రాదు కదా అంటాను. టేస్ట్ వస్తుందా? ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడేసి ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా తీసుకొని కుండలా పెట్టుకోవాలి. ఇలా తీసుకోవాలా, సన్నగా కుండ పెట్టుకోవాలి. సన్నంగా పెట్టుకోవాలి. దీని మీద ఇంట్లో మూత ఉంటే మూత, లేకుంటే ఆకులు, మూతకాకులు. ఫైనల్లీ చికెన్ రెడీ అయింది. ఒకరు ఊపుదాం చికెన్ని. ఊపిన తర్వాత చూద్దాం ఎలా ఉంది. చికెన్ తయారైంది, వేరే పాత్రలో వేసుకుంటున్నాను. ఫైనల్లీ చికెన్ అయింది. ఇక అందరం కూర్చున్నాం తినేందుకు. ఇప్పుడు మా అన్న ఫస్ట్ ట్రై చేస్తాడు చికెన్ ఎలా ఉంది. దేవబాయ్ ఒక పీస్ ట్రై చేయ బాయ్, ఎట్లుంది అన్న అంటాడు. ఏక నంబర్ ఉంది తెచ్చు, కానీ నాకైతే నేను టేస్ట్ చేసిన మంచిగా ఉంది చాలా. చలో బాయ్ అండి, ఇక ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.